సినీ ప్రపంచం. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ చిక్కుల్లో ఇరుక్కున్నాడట. కారణం ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిషేధిత చట్టాన్ని ఉల్లంఘించారని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆయనపై చర్యలకు రెడీ అయింది. అతడిపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను కూడా ఆదేశించింది. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తెరకెక్కించిన ది బ్యాడ్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో రణబీర్ అతిథి పాత్ర పోషించారు. ఈ సిరీస్ ఈ నెల 18న విడుదలైంది. ఇందులో ఎలక్ట్రానిక్ సిగరెట్ల చట్టాన్ని అతిక్రమించి ఈ సిగరెట్ ను వినియోగిస్తూ రణబీర్ నటించడంపై ఆయనతో పాటు ఆ సిరీస్ నిర్మాతలు నెట్ఫ్లిక్స్, ఓటీటీ పైన కేసు నమోదు చేయాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. యువతను తప్పుదోవ పట్టించే ఈ తరహా కథలను ఎంకరేజ్ చేయకూడదని, వీటిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు కూడా జారీ చేసింది. ఇటీవల కాలంలో ఓజీ సినిమాకి సంబంధించిన ఏదో ఒక విషయం ప్రతిరోజు వార్తల్లో నిలుస్తుంది. సినిమా రిలీజ్ అవ్వడమేమో కానీ ఈలోపు దీని గురించి ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా వచ్చిన వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓజీ సినిమాకు ఏ సర్టిఫికేట్ లభించింది. దీనిపై ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ కొంత నిరాశకు గురయ్యారని చెప్పాలి. అయితే ఈ సర్టిఫికేట్ ప్రభావం సినిమా కలెక్షన్స్ పై పడుతుందని టాక్ కూడా నడుస్తోంది. ఏ సర్టిఫికేట్ సినిమాలకు 18 సంవత్సరాల లోపు పిల్లల్ని థియేటర్లలోకి అనుమతించరు. పాపులర్ హీరో సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేషన్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే స్టార్ అండ్ మాస్ హీరోలకు బోల్డంత మంది పిల్లలు అభిమానులుగా ఉంటారు. తాము అభిమానించే హీరో సినిమాను తప్పనిసరిగా చూడాలని కోరుకుంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాకు ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే దాని ప్రభావం ఖచ్చితంగా కలెక్షన్ మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాను సహజంగా ఎవరైనా ఫ్యామిలీతో చూడాలని అనుకుంటారు. పైగా ఇది దసరా పండుగ సీజన్ లో వస్తున్న సినిమా. అయితే ఏ సర్టిఫికేట్ కారణంగా ఈ మూవీని ఫ్యామిలీతో చూడలేని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొంత గుబులు మొదలైంది. హరిహర వీరమల్లు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో అభిమానులు ఓజీ మీదనే ఆశలు పెట్టుకున్నారు. తప్పనిసరిగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ గత చిత్రాల రికార్డులను బద్దలు కొడుతుందని అనుకుంటున్నారు. దీనికి తోడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సినిమాకి ప్రీమియర్ షోకు అనుమతి లభించడం, అక్కడ 1000 రూపాయలు, ఇక్కడ 800 టికెట్ రేటు పెట్టడంతో ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించే చిత్రంగా ఓజీ నిలుస్తుందని ఆశపడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓజీకి ఏ సర్టిఫికేట్ రావడం అనేది ఊహించని ట్విస్ట్ అనే చెప్పాలి. సినీ డైరెక్టర్ ఆర్జీవి తన తాజా పోస్ట్ లో మెగా అభిమానులను ఆకర్షించారు. చిరంజీవి నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదు విడుదలై సెప్టెంబర్ 22కు 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పోస్ట్ ని రీషేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ, చిరు, పవన్ కలిసి సినిమా తీయాలని కోరారు. వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ మెగా పవర్ జోష్ నింపినట్టవుతుందన్నారు. ఈ చిత్రం ఈ శతాబ్దంలోనే మెగా పవర్ సినిమా అవుతుంది అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఒకవేళ ఇదే జరిగితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తే బాగుంటుంది అని నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ చేస్తున్నారు. కాంతారా సీక్వెల్ లోని చాప్టర్ 1 ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా కథానాయకుడు రిషబ్ శెట్టి సినిమాపై స్పందించారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ సమయంలో 4 సార్లు తాను చనిపోయేంత ప్రమాదం జరిగిందని, నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఆ దేవుడే తనను కాపాడాడని రిషబ్ శెట్టి అన్నాడు. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ చిత్రం పూర్తయిందని చెప్పారు. ఈ సినిమా కోసం టీం అంతా 3 నెలలు నిరంతర పని చేసిందని, విశ్రాంతి కూడా తీసుకోలేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని వారి సొంత సినిమాగా భావించారని కూడా చెప్పారు. అలా అనుకున్నారు కాబట్టే ఎన్నో సవాలు ఎదురైనా వాటిని అధిగమించగలిగామన్నారు. సెట్ లో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, అవన్నీ మీడియాలో వచ్చాయని కూడా వివరించారు. ఈ
సినిమా ప్రారంభంలో చిత్ర బృందంలోని వారంతా కొన్ని ప్రతిజ్ఞలు చేశారంటూ షేర్ అయిన పోస్టర్లు ఫేక్ అని కూడా ఆయన తెలిపారు. కాంతారా చాప్టర్ 1 టీంలోని వారు ధూమపానం, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉన్నారని, ఈ మేరకు వాళ్ళు ప్రతిజ్ఞ చేసినట్టు కొన్ని వార్తలు వచ్చాయి. నేను ప్రొడక్షన్ వారిని అడిగితే అలాంటిదేం లేదన్నారు. ఆ పోస్టర్లన్నీ ఫేక్ అని, ఉద్దేశపూర్వకంగా అలాంటివి సృష్టించారంతే, వాటిలో మా టీంకు ఎలాంటి సంబంధము లేదని రిషబ్ పేర్కొన్నారు. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు? ఇవి ఇవాల్టి సినీ ప్రపంచానికి సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలుకల్.